జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మిల్లెట్స్ తోటకూర పొంగల్ చేసి వేస్తున్నాను. చూడండి, హెల్తీకి హెల్తీ, ఎమ్మీకి ఎమ్మీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది తోటకూర బాగా గార్డెన్లో వచ్చింది. శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్నాను. పెసరపప్పు నానబెట్టా. మిల్లెట్స్ కూడా ఒక గంట ముందే నానబెట్టానండి. ఇంక ముందు నానబెట్టలేదు. ముందు ఐడియా లేదు ఏం చేయాలని ఆలోచించి ఒక గంట ముందు నానబెట్టి ఉంచాను. కడిగి గాలిచ్చి ఉంచుకున్నాను. ఫస్ట్ కడిగేసాక నీళ్ళు నానబెట్టి ఉంచుకోవాలండి. దానిగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెమే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, సాల్ట్, దాని తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. అది మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మిరియాల పొడి కొన్నది కదండి, నేను ఇంట్లో చేసుకుంది. కొంచెం కచ్చాపచ్చగా చేసి మిరియాలు వస్తే ఉమ్మేస్తారని, అన్ని హెల్తీగా వేస్తున్నాం కదా, అందుకని సైంధవ లవణం కూడా అండి, పింక్ సాల్ట్, ఇంగు కంపల్సరీ ప్రతి వంటలోనే ఉంటుంది నాకు ఇంచుమించు ఇంగు అండి. అలా నీళ్ళు పడతాయని చెప్పి కడిగి అందులోని అలా వాడేసి ఉంచాను అనమాట, కట్ చేసుకున్న తోటకూర. దాని తర్వాత నూనె వేయట్లేదని నెయ్యితో చేస్తున్నాను. ఈరోజు ఏమీగా ఉంటాయి. నేను కుక్కర్ పెట్టా. కుక్కర్లోని కొంచెం నెయ్యి వేసి, వేడెక్కాలి కదండి, స్టవ్ కొంచెం వేడెక్కిన తర్వాత గిన్నె వేడెక్కాలి. స్టవ్ తీసుకుని కుక్కర్ పెడుతున్నాను. అని ఒకటండి, కుక్కర్ గిన్నె మళ్ళీ మధ్యలో మార్చాల్సి వచ్చింది. మార్చాను అనమాట, విజిల్ రావట్లేదని. ఈ కుక్కర్లో ఏదో ప్రాబ్లం అండి, విజిల్ ఒక్కొక్కసారి రావు. తోటకూర నీళ్ళు పడుతున్నాయని అలా గిన్నెలో పెట్టి ఉంచాను అనమాట. తోటకూర కట్ చేసి ఇప్పుడు మన దొడ్లోదేనండి, కట్ చేసి ఉంచాను. అది ఏమి పెసరపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టానండి. మిల్లెట్స్కి తక్కువ నానబెట్టా కొంచెం. అంటే మిల్లెట్స్కి కొంచెం 1.5 కప్, 1 కప్ మిల్లెట్స్ అయితే ఒక 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు. మిరియాలు వేస్తే, పసుపు వేస్తే బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు కదండి. నాకు తెలియదు, చెప్తే వినడం, చదివితే చూస్తూ వినడం. అని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అందుకే ఎండుమిరపకాయలు ఎక్కువ వేయలేదు. చాలా ఏమీగా ఉంటుందండి. మిరియాల పొడి పడంగా వేస్తే నోట్లో వస్తూ ఉమ్మేస్తాం కదా, అందుకని మిరియాల పొడి వేస్తున్నాను. అన్నీ హెల్తీగా వేస్తున్నాక సైంధవ లవణం వేస్తున్నాను అనమాట. అందుకోసమని ఇంగు కంపల్సరీ, ఇంగు కొంచెం ఎక్కువ వేస్తానండి. అది ఎందుకంటే ఇప్పుడు ఇంగులో స్మెల్ ఎక్కువ ఉండట్లేదు. నెయ్యి మనం చేయడం కోసం నెయ్యి వేస్తున్నాను, ఆయిల్ కాకుండా. కొంచెం అన్నీ హెల్తీ ఐటమ్స్ ఏనండి. కళాయిలోని కుక్కర్ గిన్నె నెయ్యి, స్టవ్లు తెచ్చుకొని కుక్కర్ గిన్నెలోని నెయ్యి వేసుకున్నాను. ఆ కుక్కర్ నేను లాస్ట్లోని మధ్యలో మార్చేసానండి, ఎందుకంటే ఎంతకు విజిల్ రావట్లేదు, మాడిపోతుందని. ఈ కుక్కర్లో అదే ప్రాబ్లం అండి, కొన్నిసార్లు విజిల్ వస్తాయి, కొన్నిసార్లు విజిల్ రావు. ఎందుకు వస్తాయో ఏంటో తెలియదు నాకు. స్టవ్లకి ఇచ్చి అందులోని నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి నెయ్యిలోని పోపులన్నీ వేస్తాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి అందులో వేసేది. ఎక్కువ ఇంకేమి వేయట్లేదు. శనగపప్పు, మినపప్పు ఏమి వేయట్లేదు. ఇంకా పెసరపప్పు ఆల్రెడీ వేస్తున్నాం కదా, అందుకని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ అండి, బాగా వస్తాయి. అలాగే అన్ని ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం గార్డెన్ తోటకూరతో చేస్తున్నాను. పోపులు వేగిన తర్వాత చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎక్కువ కూడా వేయలేదు, నెయ్యి తక్కువ వేసాను. పోపులు మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. నెయ్యి ఎక్కువ మాడిపోతే బాగోదు. కప్పుకున్న దాని తర్వాత అందులోని కప్పుకున్న మిల్లెట్స్ వేసేద్దాము, మాడిపోకుండా పోపులు. నెయ్యి మాడిపోతే స్మెల్ మారిపోతుందండి. వేగిపోయి దాని తర్వాత ఇంగువ, చూసుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా జాగ్రత్తగా. మిరియాలు వేసేసాను. మిరియాల తర్వాత ఇంగు వేస్తాను. ఎక్కువ అంతా మిరియాల పొడి చూసి వేసుకోండి, మళ్ళీ కారం అయిపోతుంది. అలాగే అల్లం, పచ్చిమిరపకాయల పేస్టు, పచ్చిమిరపకాయలు తక్కువ, అల్లం ఎక్కువ ఉంది అందులో అండి.
అది వేసాను. దాని తర్వాత వేగిన తర్వాత ఇంగు లాస్ట్లో వేద్దామండి. మనకి ముద్ద ఇంగు అయితే ముందు వేసుకున్నా పర్వాలేదు, గట్టిగా ఉంటుంది కదా ఇంగు అయితేనే. ఇది పొడి కదా, లాస్ట్లో వేసేసి వెంటనే మాడిపోకుండా కొంచెం ఇంగు ఎక్కువ పడుతుందండి. అది స్మెల్లే ఉండట్లేదు ఇప్పుడు ఇంగులు ఏంటో కానీ తెలీదు, ఎక్కువ వేసాను కొద్దిగా. మాడిపోకుండా గబుక్కున మిల్లెట్స్ వేసేద్దాము ఆ నీళ్ళతోటి, లేకపోతే పోపు మాడిపోతుందని స్పీడ్గా మిల్లెట్స్ వేసేస్తున్నాను. కడిగి నానబెట్టి ఉంచుకున్నాను కదా, పోపు నెయ్యి కదా, మాడిపోతే స్మెల్ బాగోదు. దాని తర్వాత మళ్ళీ శుభ్రం చేత్తో నేను అన్ని చేత్తోనే వేస్తున్నానండి, ఎందుకంటే ఆ స్పూన్తో ఊడ్చుకుంటూ వేయడం నాకు అంత అలవాట్లేదు. దాని తర్వాత తోటకూర కూడా వేసేసి పెసరపప్పు కూడా వేసేసి పెసరపప్పు కూడా వేసానండి. తోటకూర కూడా వేసేసాను. ఆ పైన నీళ్లు పోయాలండి, మిల్లెట్స్ ఉడకాలి కదా, పెసరపప్పు ఉడకాలి, దాని తర్వాత ఆకుకూర ఉడకాలి కదా, అందుకని నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. మెత్తగా ఉన్న పొడిలాడితే బాగోదు పొంగలు. ఇది దీంతో కిచిడి చేసుకుంటాం. అలాగే అన్నీ హెల్తీగా వేస్తున్నాక అందుకలే అని అది కూడా సాల్ట్ కూడా నేను సాయంత్రం వాడుతున్నాను అండి. నేను చేతితో వేస్తాను తెలుస్తున్నాను, నాకు చేతితోనే వేస్తుంటాను సాల్ట్. నేను అంత తెలీదు, ఎక్కువ అయిపోతుంది, ఎక్కువైనా అయిపోతుంది, తక్కువైనా కలుపుకొచ్చుకొని ఎక్కువ తీయలేం కదా, అందుకని చేత్తోనే నాకు అలవాటు. సాల్ట్ అదిని చేత్తోనే వేస్తాను. అది బాగా కలుపుకొని కిందకి మూత పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళు బాగానే పడతాయి, మెత్తగా ఉడికితే బాగుంటుంది టేస్ట్. పసుపు వేసేసుకోవాలి, దాని సాల్ట్ వేసి పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవడానండి. కుక్కర్ ఒక 3-4 విజిల్ రానిస్తే మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇదిగా దగ్గరికి నొక్కేసి మీకు నేను చూపించలేదు కానీ మధ్యలోనే కట్ చేసేసాను. అదంతకీ విజిల్ రాకపోతే కుక్కరు మార్చేసాను, స్టీల్ కుక్కర్లో వేసేసాను అనమాట. మూత పెడుతున్నాను, మాడిపోతే మళ్ళీ కష్టం కదా, స్మెల్ మారిపోతుంది, నీళ్ళు ఉడకదు మళ్ళీ అనేసి మార్చేసాను అనమాట. అదిగోండి స్టీల్ గిన్నెలో మార్చేసాను, బాగా ఉడికిపోయిందండి. 4-5 విజిల్ రానిచ్చాను, ఒక మెత్తగా ఉడికిపోయింది పొంగలు. అందులో నెయ్యి వేస్తున్నాను, బాగుంటుంది. ఆ పక్కన చట్నీ చేశాను, పుదీనా చట్నీ అండి. అది ఇది కమ్మగా ఉంటుంది కదా, కొంచెం చట్నీ పుల్లగా చేశాను అనమాట, బాగుంటుందని. అది కూడా చూపిస్తాను మీకు. అలా మూకుడు పెట్టుకుని పుదీనా మన గార్డెన్లో వచ్చిందానండి, శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి కడిగేసి ఉంచానండి. అది పాన్లోనేమో నూనె వేసుకుని అందులోని కావాల్సిన పదార్థాలు పుదీనా మన గార్డెన్లోదేను, వెల్లుల్లిపాయలు, దాని తర్వాత పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, అంతేనండి. కొంచెం లాస్ట్లో నేను కావాలంటే మనకు తెలుసు కదా మీకు, మనకి పచ్చడి పొడి ఉంటుంది, అది వేస్తాను అనమాట. అలాగే సాయంత్రం మామూలు సాల్ట్ తక్కువ వాడుతున్నానండి మధ్యలో, సాయంత్రంలోనే బాగా వాడుతున్నాను. అన్నీ హెల్తీగా చేసుకుంటున్నాక సాల్ట్ మటుకు ఎందుకు మామూలు తీయాలని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, ఆయిల్, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది పుదీనా పులుపు ఉంటుంది కదా, పొంగల్ కూడా కమ్మగా ఉంటుంది, పులుపు ఏమి ఉండదు కదా అందులోని. కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను చింతపండు కూడా వేస్తున్నాను. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మొహం పేలుతాయి చూసుకోండి, కట్ చేసి వేసుకోవాలి మిరపకాయలు. మొహం మీద పేలే అంటే మూతలు పడతాయి. చింతపండు, ఆ తర్వాత ఏమో పుదీనా వేసేసి మిరపకాయలు కవర్ చేసేసండి. అయితే కొంచెం ఏమాత్రం కట్ చేయకపోయినా మొహం మీద పేలుతాయి, తడున్నా కూడాను. అది కవర్ చేసేసి తగినంత సాల్ట్, ఉప్పు, పసుపు వేసేసుకుని మూత పెట్టుకోవడమేనండి. చూసారా, చేతితోనే వేస్తాను, నాకు చేతితో తెలుస్తాయి, నాకు స్పూన్తో వేయడం నాకు రాదు, తక్కువ అంటే ఎక్కువ పడిపోతాను భయం అనమాట స్పూన్తో వేస్తే. చేతికి తెలుస్తుంది కదా చేతిలో ఎంత పడుతుందని, అదే అలవాటు. అలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి, బాగా వేగనివ్వాలి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను దాంట్లోని. ఫస్ట్ టైం వెల్లుల్లిపాయలు వేసి చేయనండి, ఎందుకంటే పుదీనాని వెల్లుల్లిపాయలు వాసన డామినేట్ చేస్తున్నాను నేను, కానీ బాగుందండి, వేస్తాను. మూత పెట్టేసి మగ్గనివ్వాలి బాగా. మగ్గిన తర్వాత కొంచెం పచ్చడి పొడి వేసుకుంటాను, తెలుసు కదా పొడులు నా దగ్గర రెడీగా ఉంటాయని, పచ్చళ్ళకి, పప్పులకి, పులుసులకి, కూరకి అన్నీ రెడీగా ఉంటాయి కదా, అది ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకుందామండి. వేగిపోయిన తర్వాత పొడి ఉల్లిపాయలు కూడా లాస్ట్లో వేసుకుందాం. ముందు వేస్తే మొత్తం మగ్గిపోతాయి, చొక్కతానే వేసేస్తానండి ఉల్లిపాయలు. నలుగుతున్నప్పుడు పచ్చడి కూడా వేసేస్తున్నాను. మీకు పొడిగా ఉంది, నలగట్లేదు మిక్సీలో అనుకుంటే కొంచెం కాచిన నీళ్ళు ఉంటాయి కదా, అది పోసుకు రుబ్బుకోవచ్చండి. పొడిగా మిక్సీలో నలగదు, రోటి పచ్చడిలో కూడా రోట్లో కూడా నలగదు, కాబట్టి కొంచెం పక్కన కాచిన నీళ్ళు ఉంటాయి నాకు గట్లలోని, అవి వేసుకుంటాను అనమాట. నలగకపోతే పచ్చడి కొంచెం ఫస్ట్ ఇలా వేసి చూస్తాను, చల్లారి పెట్టిన తర్వాత
పక్కన వెయిట్ చేస్తున్నారండి. ఆకలి అంటే టిఫిన్ వారు తొందరగా తినేస్తారు. ఇంకా అయిందా లేదా అంటుంటే కంగారు పడుతున్నారు. అందుకని గబగబా కలిసి తీసేస్తున్నాను. మామూలుగా అయితే మనం చేసుకునేదాకా అందులోనే చల్లార పెట్టుకోవచ్చు. నలగడానికి కొద్దిగా వాటర్ కాచిన నీళ్ళు పోసుకుంటానండి. నలుగుతుంది పచ్చడి. తొందర చల్లారడానికి ఒక ప్లేట్లో తీసించుకుంటే అంత చల్లారుతుంది. దాని తర్వాత పచ్చడి మిక్సీ చేసుకోవడానండి. ముందు చూపించాను కదా, తర్వాత పచ్చడి చూపిస్తున్నాను. కుక్కరు విజిల్ లేకపోతే ఇంకో విజిల్ అందులో మాకు ఇంకో కుక్కర్లో మార్చేసాను అనమాట. పచ్చడికి మిక్సీలో వేసేస్తున్నాను. చింతపండు, పుదీనా, పచ్చిమిరపకాయలు, దాని తర్వాత సాల్ట్, పసుపు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ వేసేసుకోవడానికి ఫస్ట్ క్రష్ చేసి చూస్తాను. నలగకపోతే కొంచెం వాటర్ వేసుకుంటే నలిగిపోతుందండి. అంతేనండి ఇవాళ వంట. అది మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. హెల్దీ ఫుడ్ అందరికైనా. మిక్సీ నలిగిపోయింది పచ్చడి కూడా, మిక్సీలో వేసేస్తే అది పచ్చడి చూడడానికి కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుందండి. చూశాను నేను, అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఆ వేడివేడి పొంగల్ మీద కొంచెం నెయ్యి వేసుకుని పక్కన ప్లేట్లో చట్నీ వేసుకుని తింటేనండి సూపర్. టమ్మీ హ్యాపీ అవుతుందండి. ఒక పచ్చడి అదే కొంచెం వాటర్ వేసి రుబ్బాను. అంతేనండి.